ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత భాగాన్ని తమ డబ్బు సురక్షితంగా ఉండే మంచి రాబడిని పొందే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఈ సందర్భంలో పోస్టాఫీస్ నిర్వహించే అన్ని పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే భారీ రాబడిని ఇస్తాయి. అలాంటి ఒక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది తక్కువ రిస్క్ పన్ను రహిత పెట్టుబడి రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. పెట్టుబడిపై 7% కంటే ఎక్కువ వడ్డీనిస్తుండగా సాధారణ పెట్టుబడి ద్వారా కూడా భారీ నిధిని సేకరిస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద ప్రభుత్వం పెట్టుబడిదారులకు 7.1% వార్షిక పన్ను రహిత వడ్డీని అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వ పథకం అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందంగా ఉంటుంది. పీపీఎఫ్లో పెట్టుబడి ఐటీసీ కింద పన్ను మినహాయింపుతో క్రమశిక్షణతో కూడిన పొదుపులను ప్రోత్సహిస్తుంది. పెట్టుబడిపై అందుకున్న వడ్డీ కూడా పన్ను రహితం. మెచ్యూరిటీపై పొందిన మొత్తం కూడా పన్ను రహితం. ఈ పథకంలో లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు. భారత ప్రభుత్వమే పోస్టాఫీస్ పీపీఎఫ్ పథకంలో పెట్టుబడిపై భద్రతకు హామీ ఇస్తుంది. కేవలం ₹500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. పీపీఎఫ్ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ₹1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ పథకం గురించి ప్రత్యేకత ఏమిటంటే మీరు 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించుకోవాలనుకుంటే దాన్ని ప్రతి 5 సంవత్సరాలకు పొడిగించవచ్చు. పెట్టుబడిదారులు ఈ పథకం ద్వారా 15 సంవత్సరాల మెచ్యూరిటీలో 40 లక్షలకు పైగా నిధిని ఎలా సేకరించవచ్చు. మీరు ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్షలు దీనిలో పెట్టుబడి పెడతారనుకుందాం. దీని ప్రకారం మీరు మీ ఆదాయం నుండి ప్రతి నెల ₹12,500 ఆదా చేసుకోవాలి. 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లిస్తే మీ మొత్తం డిపాజిట్ ₹22,50,000 అవుతుంది. అలాగే 7.1% వడ్డీ రేటు ఉంటుంది. ఈ సమయంలో మీరు దీనిపై ₹18,18,209 హామీతో కూడిన రాబడిని పొందుతారు. అంటే ఈ మెచ్యూరిటీ కాలంలో మీ మొత్తం పెట్టుబడి ₹40,68,209 అవుతుంది. మీరు మీ సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. పీపీఎఫ్ పథకం కింద ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఖాతాను తెరవచ్చు. ఇది పెట్టుబడిపై రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ప్రారంభ పెట్టుబడి పెట్టిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఖాతా తెరిచిన 5 సంవత్సరాల తర్వాత పీపీఎఫ్ ఖాతా నుండి ఉపసంహరణ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. మీరు 2020-21లో ఖాతాను తెరిచినట్లయితే 2026-27 తర్వాత ఉపసంహరణ చేయవచ్చు.